కాండము 50వ అధ్యాయం. 50వ అధ్యాయం మొదటి వచనము చదువుకుందాం. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గురించి ఏడ్చి ముద్దు పెట్టుకొనెను. సుగంధ ద్రవ్యాలతో తన తండ్రి శవాన్ని ఆజ్ఞాపించును. ఏందో ఆ వైద్యులు ఇశ్రాయేలు అంటే యాకోబే, ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచిన తర్వాత దినములు సంపూర్ణమగునట్లు 40 దినములు సంపూర్ణమాయను. ప్రైజ్ లార్డ్. సంపూర్ణమాయను. ఏంటి సంపూర్ణమైంది? ఏం సంపూర్ణమైంది? వాక్యం వింటున్న బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి విషయం? 2వ వచనం, సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచిన వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు. అది మ్యాటర్. ఎవరి కొరకు? అతను. ఎవరి కొరకు? అతడు. అతడు అంటే మనం చూడాల. అతడు అంటే యాకోబు, అతడు అంటే ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు అంటే యాకోబు, అతడు అంటే ఇశ్రాయేలు. యాకోబు పేరే దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు పేరే దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబన్నా ఇశ్రాయేల్ అన్నా ఒక్కడే, వేరే వాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటో కొంచెం వివరంగా చూద్దాం విషయం ఏంటో అనేది. యాకోబు చనిపోయిన తర్వాత, లేకపోతే నిద్రించిన తర్వాత, యాకోబు చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని సిద్ధపరిచి సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి 40 రోజులు పెట్టారంట. ఎన్ని రోజులు పెట్టారు? ఈ 40 రోజులకు ఏం పేరు పెట్టారంటే దుఃఖ దినములు అని పేరు పెట్టారు. ఏం పేరు? అందరూ చెప్పాలి. దుఃఖ దినములు అని పేరు పెట్టారు. ఈ 40 రోజులు దుఃఖ దినాలు సంపూర్ణమైనప్పుడు అనే మాట రాశాడు. యాకోబు ఎంత మంచోడంటే శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకునే స్వభావం కలిగిన వాడు. ప్రైజ్ లార్డ్. యాకోబులో ఉన్న మంచి గుణం, యాకోబులో ఉన్న మంచి లక్షణం ఇక్కడ మీరు చూసినట్లయితే 40 ఎన్ని రోజులు? 40 రోజులు కలిపి ఏంటి అంటే దుఃఖ దినాలు. ఈ ఒక ఇంట్లో ఒక మనిషి చచ్చిపోతే ఎన్ని రోజులు దుఃఖ దినాలు ఉంటాయి అంటే 40 రోజులు ఉంటాయి. అంటే ఎన్ని రోజులు? 40 రోజులు అంటే 3 నెల 10 రోజులు దుఃఖ దినాలు అంటారు. ఇంకా కొంచెం బాగా కావలసిన వారు, బాగా అంటే లేత వయసులో చచ్చిపోతే, చిన్న వయసులో చచ్చిపోతే, ఆ చిన్న బిడ్డ కోసం అయితే ఇక 1 సంవత్సరం అంతా కూడా కోలుకోలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. కొంచెం పెద్ద వయసు వచ్చి ఇంట్లో పెద్ద దిక్కుగా లేకపోతే ఆ టైంలో అయితేనేమో వాళ్ళకి ఒక
40 రోజులు ఆ ఇంట్లో ఆ దుఃఖము, ఆ ఏదన అనేది కనిపిస్తూ ఉండిద్ది. అర్థమవుతుందా నా భాష? కాబట్టి ఏ ఇంట్లో చనిపోయినా వారు పెద్దవారైనా చిన్నవారైనా లేత ప్రాయంలో ఉన్న, యవన ప్రాయంలో ఉన్న, ఏ ప్రాయంలో ఉన్నా వారు చనిపోయిన తర్వాత 40 దినములు వారు దుఃఖించే అవకాశము ఉన్నది. కాబట్టి దీన్ని బట్టి మీరు ఏం నేర్చుకుంటున్నారంటే, యాకోబు జీవితంలో మీరు గమనించినట్లయితే, యాకోబు ఐగుప్తు దేశంలోనికి అడుగుపెట్టినప్పుడు, ఐగుప్తు దేశంలోనికి అడుగులేసినప్పుడు ఆయన 70 మందితో వెళ్ళాడు. మరలా చెప్తున్నాను, యాకోబు ఐగుప్తు దేశంలోకి అడుగుపెట్టినప్పుడు 70 మందితో వెళ్ళాడు. ఎవరు 70 మంది? కొడుకులు, కోడళ్ళు, వాళ్ళకు పుట్టిన పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళ సంతానం మొత్తం కలిపి ఐగుప్తులోకి అడుగుపెట్టింది ఎంతమంది? 70 మంది. ఈ 70 మంది అడుగుపెట్టి 70 మంది ఐగుప్తులో ఉన్నప్పుడు, ఏమండి, ఈ 70 మంది ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం జరిగింది? మీరు గమనించినట్లయితే ఇప్పుడు యాకోబు ఎక్కడ చనిపోయాడు? ఏమండి, 49 అధ్యాయం 33 వచనం చూసి, 49:33, యాకోబు తన కుమారులను ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడిను. అంటే ఎన్ని రోజులు ఆ యొక్క ఐగుప్తు ప్రాంతములో యాకోబు ఉండి చక్కగా ప్రేమ కలిగిన వారుగా ఉండి ఐగుప్తు దేశంలో ఆ ప్రజలను కూడా ఆకర్షించుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాడు యాకోబుగా మనం చూస్తాం. అసలు విషయం ఏంటంటే, అద్భుతమైన మాట, నాకు నచ్చిన మాట, 50వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తే, సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచబడిన వారి కొరకు దినములు సంపూర్ణమలగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణములైనను, అతని గురించి ఐగుప్తులు 70 రోజులు అంగలార్చిరి. అబ్బా, ఎన్ని రోజులు ఏడ్చారంట? అబ్బా, ఎంత ప్రేమ కలిగినోడండి. ఐగుప్తీయులు అంటే ఇలా సొంత రక్త సంబంధికుల, బయట వాళ్ళ? ఏం చెప్తారు? సొంత రక్త సంబంధికుల, బయట వాళ్ళ? బయట వాళ్ళు. ఎవరిళ్ళు? ఐగుప్తీయులు అంటే బయట వాళ్ళు. ఈ బయట వాళ్ళు అయినప్పటికీ కూడా యాకోబు పట్ల ఉన్న ఎంత ప్రేమో, లేకపోతే యేషోబు మీద ఉన్న విధేయతో నాకు తెలియదు, కానీ యాకోబు పట్ల ఉన్న ప్రేమన్న కావచ్చు, లేకపోతే యేషోబు చూపించిన ప్రేమన్న కావచ్చు, ఈ ఐగుప్తీయులు 70 రోజులు అంగలార్చారంట. ఒక మనిషి చచ్చిపోతే ఎన్ని రోజులు ఏడుస్తారు గట్టిగా? ఒక రోజల్లా ఏడుస్తారు, రెండో రోజు కూడా ఏడుస్తారు. ఇంకా ఎవరన్నా రావాల్సింది ఉంటే బాక్సులో పెట్టి, ఐస్ బాక్సులో పెట్టి దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తుల కోసం 3వ రోజు ఉంచుతారు. 3 రోజుల తర్వాత ఇంకా ఉంచుతారా? 3 రోజుల తర్వాత కూడా ఇంకా ఉంచడానికి అవకాశము లేదు. అప్పటికి 3 రోజులు కూడా ఈ పిల్లలు పాపం ఆకలితో ఉంటారని, అలమటిస్తూ ఉంటారని ఎంతో దిగులు పడుతూ ఉంటారు. చివరికి ఆ యొక్క శవాన్ని తీసుకెళ్ళిపోయి ఊరి బయట పెట్టేస్తారు. ప్రియులారా, నిజంగా ఆనాటి ఇశ్రాయేలీల కాలంలో అయితే, 70 రోజులు ఏడ్చారంట. 70 రోజులు ఏకదాటిగా ఏడవటం అంటే సామాన్యమైన విషయము కాదు. 70 రోజులు ఎవరి కోసం? యాకోబు కోసం. యాకోబు ఏమన్నా సొంత రక్త సంబంధికుడా? యాకోబు ఏమన్నా బ్లడ్డా? కాదే. యాకోబు ఆ ప్రాంతానికి వచ్చిన పరదేశి అనొచ్చు.
ఆ ప్రాంతంలో బతకడానికి యోషోబును బట్టి వచ్చాడని చెప్పొచ్చు. ఎందుకంటే యోషోబు ప్రధానిగా ఉన్నాడు కాబట్టి యోషోబు ప్రధానిగా ఉన్న దాన్ని బట్టి ఈయన ప్రాంతానికి వచ్చిన వాడు కావచ్చు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆయన యాకోబు పరాయి వాడే కావచ్చు, కానీ యాకోబు మీద ఉన్న ప్రేమ లేకపోతే యోషోబు మీద ఉన్న ప్రేమ చాలా విలువైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు నీ మీద నా మీద ఈ ప్రేమ ఉందా జనానికి? మన గురించి అసలు ఏడ్చేవాళ్ళు కూడా ఉండారంటావా? ఏమో, చచ్చిపోతే చూడాలా, ఎవరెవరు ఎడుతారో వాళ్ళ పేర్లు చూసుకోవాలి, ఎవరెవరు ఎడుతారా ఏం కథ అనేది. వాక్యం వింటున్న బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఏడ్చేవారు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ నిజంగా దేవుని బిడ్డలు పట్ల వారికి ఉన్న ప్రేమ చాలా గొప్పది. దేవునిలో ఉన్న ఆ ప్రేమ, ఆ మమకారం అనేది అంతగా తీసివేయలేం. ఇంకొంచెం వివరంగా చదువుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము 4వ వచనం. అతని గురించి అంగలార్పు దినములు గడిచిన తర్వాత యోషోబు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మీరు అనుగ్రహించిన నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి తవ్వించుతిని కదా, అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాత పెట్టి మరలా వచ్చేదనని చెప్పుడు అనెను. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాత పెట్టమని సెలవిచ్చెను. కాబట్టి యోషోబు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయెను. అతడితో ఫరో ఇంట పెద్దలైన అతని సేనలందరూ, ఐగుప్తు దేశ పెద్దలందరూ, యోషోబు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలు, తమ గొర్రెలు, మందలను, తమ పశువులను మాత్రము గోషేనులో దేశంలో విడిచిపెట్టిరి. మరియు రథాలను, రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయెను. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఐగుప్తు దేశంలో ఉన్న పెద్దలు, ఐగుప్తు దేశంలో ఉన్న ముఖ్యమైన సేనలు, యాకోబు సంతతి మొత్తం ఇక రథాలతో, ఆ రథాలు తర్వాత వాహనాలు వాటన్నిటితో సమూహంగా వెళ్తున్నారంట. ఏడికి వెళ్తున్నారు? యాకోబును సమాధి చేయటానికి. యాకోబును ఎన్ని రోజుల తర్వాత సమాధి చేస్తున్నారు? 70. ఎన్ని రోజుల తర్వాత? 70 రోజుల తర్వాత. 70 రోజుల తర్వాత సమాధిని, అందుకే ఆ శవాన్ని ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచారంట. సుగంధ ద్రవ్యాలు ఏదో మనము ఒక సెంటో ఎంత బాటిల్ అంత బాటిల్ కొనుక్కొచ్చి మనం కొడతాం కాదు. మరి సుగంధ ద్రవ్యాలతో యేసు ప్రభు వారి బాడీకి ఎంత అత్తర పూశారు? సేరున్నర అత్తర పూశారు. నీటిగా ఆ సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచారు యేసు ప్రభు వారిని. సేమ్ యాకోబును కూడా సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచేసి, మనలాగా అప్పుడు ఏసీ బాక్సులు లేవు. అప్పుడు మనలాగా ఇప్పుడు ఏసీ బాక్సుల్లో పెట్టి గంటల తరబడి కూర్చోబెట్టి కరెంట్లు పెట్టే లేదు. సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి ఆ బాడీ ఏమి చెక్కు చెదరకుండా, ఎటువంటి స్మెల్ రాకుండా చాలా చక్కగా నీట్గా ఏర్పాటు చేసేవాళ్ళు.
అన్ని రోజుల తర్వాత ఆ యొక్క శవాన్ని తీసుకొని లేకపోతే ఆ బాడీని తీసుకొని సమూహంగా వెళ్తున్నారు. సమూహముగా వెళ్తా ఉంటే వాక్యం వింటున్న బిడ్డలారా, ఎందుకు సమూహముగా వెళ్తున్నారంటే యాకోబు ప్రమాణం చేయించుకున్నాడు. ఎవరి చేత ప్రమాణం చేయించుకున్నాడు? ఎవరి చేత ప్రమాణం చేయించుకున్నాడంటే కొడుకు చేత ప్రమాణం చేయించుకున్నాడు. కొడుకు అంటే యేషోబు. యేషోబు చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఏమని ప్రమాణం చేయించుకున్నాడో తెలుసా? అయ్యా, నేను నిద్రించిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత ఇదిగో ఈ ఐగుప్తులో పాతి పెట్టొద్దు నన్ను. ఐగుప్తులో అన్నం తిన్నాడు, ఐగుప్తులో గాలి తీసుకున్నాడు, ఐగుప్తులో శ్వాస ఉంది, ఐగుప్తులో ఉన్నాడు, ఐగుప్తులోనే వాళ్ళ ఆస్తి తిన్నప్పటికీ కూడా వాళ్ళతో కలిసి సమాధి కార్యక్రమం చేయించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అంటే వీళ్ళు ఒక ప్రత్యేకమైన విధానములో ఉండాలని కోరుకుంటున్నారు. ప్రత్యేకమైన విధానం ఎందుకంటే అబ్రహాము తన భార్య అయిన శారా చనిపోయినప్పుడు, వాళ్ళు ఎక్కడైతే శవాలు పెడుతున్నారో వాళ్ళతో పాటు అబ్రహాము భార్య అయిన శారా శవాన్ని పెట్టడానికి ఇష్టపడకుండా ప్రత్యేకమైన భూమిని కొన్నాడు. వీళ్ళ బాడీలు మాత్రమే ఉండాలి. అయ్యా, మనుషులందరూ ఒకటే కదయ్యా, వాళ్ళల్లో వీళ్ళల్లో తేడా ఏముంది? ప్రత్యేకంగా పెట్టాల్సిన అవసరం ఏముంది అని మీరు అడగొచ్చు. బైబిల్లో దానికి ఒక మంచి జవాబు ఉంది. 116వ కీర్తన 15వ వచనం చూస్తే బైబిల్లో చక్కని విషయం మనకు కనపడుద్ది. 116వ కీర్తన 15వ వచనం, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి, గట్టిగా హల్లెలూయా చెప్పు, నోరు ఉంటే చెప్పు గట్టిగా. నువ్వు నీ ఇంట్లో నీ బంధువులకు విలువ లేదేమో నాకు తెలియదు, కానీ దేవుని దృష్టిలో నీ మరణము బహు విలువైంది. ప్రైజ్ ది లార్డ్. లోకస్తులు, బంధువులు, వాళ్ళ దృష్టిలో నీకు విలువ లేదేమో నాకు తెలీదు, విలువగా చూడపోవచ్చు, కానీ క్రైస్తవ సమాజంలో మాత్రం దేవుని భక్తుల మరణం మాత్రం ఒక విలువైన వ్యక్తులుగానే చూడటం జరుగుతుంది. దీనికోసం ఒక చక్కని ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. యెహోవా భక్తుల మరణము విలువైంది అని నిదర్శనముగా చెప్పుటకు ఒక చక్కని ఉదాహరణ మనం చూద్దాం. దయచేసి సమూయేలు గ్రంథాన్ని చూద్దాం ప్రియుల. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయం, పేజీ నెంబర్ కూడా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. 272లో ఉంటుంది. 272లో ఉంటుంది. వినాలా, అందరూ వినాలా. సమూయేలు 2వ గ్రంథము 21వ అధ్యాయం 8, 9, 10, 11, 12 వచనాల దాకా చదువుకుందాం. తర్వాత నేను ముగిస్తాను. ఇది చెప్పేసి నేను ముగిస్తాను. అయ్యా కుమార్తె రిష్పా సౌలునకు కనిన 2 కుమారులకు అర్మోనుని మెహబోషెతును, సౌలు కుమార్తెయగు మోరాబు మొహులితుడగు బర్జిల్లై కుమారుడైన అంద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనులకు అప్పగించును. వారు ఈ 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి. కోతకాలమున
యావల కోత ఆరంభమందు వారు మరణమైరి. అయ్యా కుమార్తె రిష్ప గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కరేబాళ మీద కురియ వరకు అచటనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండా, రాత్రి అడవి మృగాల దగ్గరికి రాకుండా వాటిని కాయిచుండగా, అయ్యా కుమార్తె రిష్ప అను సౌలు ఉత్పత్తిని చేసినది దావీదునకు వినబడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేషిల్లాదు వారి యొద్ద నుండి తెప్పించెను. ఫిలిస్తీయులు గిబియోనులో సౌలును హతం చేసినప్పుడు వారు సౌలును యోనాతాను బేత్సాను పట్టణపు వీధుల్లో వేలాడగట్టగా యాబేషీదుల వారు వారి ఎముకలను అచ్చటి నుండి దొంగిల్లి తెచ్చి ఉండిరి. కావున దావీదు వారి యొద్ద నుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించును. రాజు ఆజ్ఞ బట్టి తీయబడిన వారి ఎముకలను జనులు సమకూర్చిరి. సౌలు ఎముకలు అతని కుమారుడైన యోనాతాను ఎముకలు బెన్యామీను దేశమునకు చేరిన సెలాల్లో సౌలు తండ్రియగు కీసు సమాధి యొద్ద పాతిపెట్టిరి. రాజు ఇలాగు చేసిన తర్వాత దేశము కొరకు చేయబడిన విన్నపము దేవుడు అంగీకరించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, చదివాను, మీరు కూడా విన్నారు. అర్థం కావాలా? అర్థం కావాలంటే కొంచెం వినాలా. జస్ట్ ఇది కొద్దిసేపు చెబుతాను, జాగ్రత్తగా వినండి. సౌలు ఉపపత్ని, ఈ సౌలు ఉపపత్ని అయిన రిష్ప ఒక మంచి సాహస కలిగిన కార్యక్రమం చేసింది. ఏమిటి అంటే, 7 రాజకుమారులను గిబియోనులో పట్టుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధి దగ్గర ఉరి తీశారు. వాళ్ళని దేవుని సన్నిధి దగ్గర ఏం చేశారంటే 7 ఉరి తీశారు. ఉరి తీస్తే ఈ ఉరి తీయబడిన ఆ ప్రాంతంలో ఎన్ని శవాలు పడ్డాయి? ఇప్పుడు 7 శవాలు ఉన్నాయి. 7 శవాలు అక్కడ పడిపోయినాయి, కొండ మీద యెహోవా సన్నిధిలో పడిపోయినాయి. 7 శవాలు యెహోవా సన్నిధిలో పడిపోతే అప్పటికి రాజుగా దావీదు ఉన్నాడు. దావీదు దేవుని యొక్క సేవకుడు, రాజు పై ఉన్నాడు. గాని ఈ రాజకుమారులు చనిపోతే వాళ్ళ గురించి ఏ మాత్రము విచారణ చేసిన వాడు కాదు. మన బంధువుల్లో ఎవరైనా చనిపోతే మనము పట్టించుకోమా? వాళ్ళ గురించి ఆలోచన చేస్తామా, చేయమా? మందగాదని వదిలేస్తామా? వదిలేయం కదా. మరి ఈయన మౌనంగా ఉండిపోయాడు. ఏమ్మా, అర్థమవుతుందా? ఉప్పు కారం తింది. ఎవరు ఉప్పు కారము? భర్తే ఉంచుకున్న భర్తే. కాబట్టి ఎడ్డికి చెప్పాలి, తన బ్లడ్ పంచుకొని పుట్టకపోయినా రాజకుమారులను గిబియోన్లు తీసుకెళ్ళి అక్కడ ఊరేస్తే ఆ శవాల దగ్గర గోనె పట్ట కట్టుకొని ఒక్కతే కూర్చుందంట. ఎట్టికి చెప్తారా? అర్థమవుతుందా ఇప్పుడు నా భాష? కట్టుకున్న భార్య కూడా కాదండి, ఎంత పౌరుషం కలిగి ఉందంటే అది కూడా చెప్తా. ఏం చెప్తానంటే, ఎప్పుడు చంపేశారు వాళ్ళు? కోతకాల ఆరంభము. ఏ కాలము? కోతకాల ఆరంభం. కోతకాల ఆరంభం నుంచి మరలా ఇత్తే టయానికి ఎంత టైం పట్టింది?
ఎన్ని నెలలు? 6 నెలలు పట్టింది. కోతకాల ఆరంభం. ఇది కోతకాలమా? చెప్పరు. విత్తే కాలం అంటే వర్షం పడుతుందనేగా. వర్షం పడుతుందంటే విత్తే కాలం. కోతకాల ఆరంభములో వాళ్ళు చంపేస్తే ఇత్తే కాలము దాకా దావీదు పట్టించుకోకుండా అలాగే ఉంటే ఈ రిష్పా అనే ఆమె పగలు ఆకాశ పక్షులు రాకుండా, రాత్రి అడవి మృగాలు రాకుండా 7 శవాలను జాగ్రత్తగా కాపాడిందంట. గట్టిగా చెప్పరు. ఎంత త్యాగం అండి ఆమెకి. బా, నేను చదువుతుంటే ఎంట్రికలు అలాగూ నిక్కర్చి పొడుచుకున్నాయి. ఎందుకు అంటే ఊరికి నేను చదువుకుంటూ పోతే కాదు, అసలు దాన్ని ఆలోచన చేస్తే అసలు ఏంటి. పైగా కూర్చుంది అడవిలో కూర్చొని అడవి మృగాలు వస్తాయి, పగలు కానీ ఆకాశ పక్షులు వస్తాయి శవాల దగ్గరికి, నైట్ ఏదన్నా అడవి మృగాలు వస్తాయి, వాటేటిని అంటుకోనివ్వకుండా రానివ్వకుండా అలాగే కాపలాగాస్తుంది. మీరు అడగాలి, అయ్యా ఎందుకు ఆమె శవాలకు కాపలాగాస్తుంది అంటే వాళ్ళు రాజకుమారులు. గట్టిగల్లీలు చెప్పండి. ఎవరు కుమారులు? రాజకుమారులు అంటే దేవుని బిడ్డలేగా. ఏకుండమ్మా, రాజకుమారులు, ఇశ్రాయేలీలు. దావీదు వదిలేసిన రిష్పా వదిలిపెట్టల. 6 నెలల తర్వాత కోతకాల ఆరంభము నుంచి మరలా వర్షం పడేంత వరకు కూడా చూస్తే ఆ సంగతి దావీదు తెలుసుకొని, దావీదు ఏం చేశాడంటే తన తప్పును తెలుసుకొని, ఏం తప్పు? రాజకుమారులు శవాలు నేను గాలికి వదిలేశానే, వాళ్ళను తీసుకెళ్ళి చక్కగా పాతి పెట్టలేదే అని తెలుసుకొని, అప్పుడు సౌలు మెహబోషెతు ఆ ఎముకలు ఎక్కడుండయి, మరి వీళ్ళు ఎముకలు ఆడుండయి. 6 నెలల తర్వాత ఏం బయటపడతాయి? ఎముకలైనా బయటపడేది? చర్మములు ఉండదు కదా. 6 నెలల తర్వాత ఆ ఎముకలన్నీ తీసుకొచ్చేసి అప్పుడు దావీదు చక్కగా పాతి పెట్టించిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా, రిష్పా ఎందుకు శవాల దగ్గర కాపలా ఉంది అంటే, ఎందుకు శవాల దగ్గర కాపలా ఉందంటే ఊరికినే కాదు, వీళ్ళని చక్కగా తీసుకెళ్ళి పాతి పెట్టాలి. వీళ్ళు రాజకుమారులు, ఇలాగ వదిలేయకూడదు. వాక్యం వింటున్న బిడ్డ, దావీదు 6 నెలలు దాకా ప్రార్థన చేస్తున్న దేవుడు ఆలకించలేదు. ఎప్పుడైతే ఆ శవాలను తీసుకెళ్లి పాతి పెట్టాడో అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఎందుకు? దేవుని భక్తులను నువ్వు ఎలా పడితే అలాగ వదిలిపెట్టడానికి వీలు లేదు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నీ దృష్టిలో తక్కువగా నీ సమాజం నిన్ను చూసిదేమో నాకు తెలియదు, కానీ దేవుని నమ్మిన తర్వాత నిన్ను గౌరవంగానే చూస్తారు. గట్టిగల్లీలు చెప్పు. నువ్వు దేవుని నమ్మిన తర్వాత నిన్నైతే మామూలుగా ఒకవేళ అన్యులుగా ఉంటే ఎత్తో ఆ కట్టె తీరా రే అని చెప్పేసి ఏదో మోసుకొని పోయి పడేస్తారేమో నాకు తెలియదు, కానీ దేవుని నమ్మిన తర్వాత శుభ్రంగా స్నానం చేపించి సెంటు కొట్టి, అయ్యా రే అసలు మట్టిలో కలిసేటప్పుడు సెంటు ఎందుకయ్యా అనేవాళ్ళు కూడా లేకపోలేదు. మట్టిలో కలిసేటప్పుడు ఈ బట్టలేంది, ఈ స్థానాలేంది, ఈ సెంటులేంది, ఈ బాక్స్ ఏంది, ఇది ఖర్చు కదా ఊరికినే అని అనేవాళ్ళు కూడా లేదు. విలువగా చూడాలి. యెహోవా భక్తుల మరణము. నీ పిల్లలు విలువగా చూడరేమో నాకు తెలియదు, నీ ఇంట్లో వాళ్ళు విలువగా చూడరేమో నాకు తెలియదు, పక్కింట్లో వాళ్ళు ఎదురుగా విలువగా చూడరేమో నాకు తెలియదు, కానీ
ఆయన బిడ్డలు మాత్రం విలువగా చూడాల్సిందే. సింగంపల్లిలో పిల్లోడు చచ్చిపోయాడు. లక్షలుండే డబ్బులు, 18 లక్షలు 20 లక్షలు ఉండే చేతిలో. అందరు ఏమన్నారంటే హిందూ వాళ్ళు, క్రిస్టియన్ పద్ధతిలో చేస్తే మేము ముట్టుకోమన్నారు వాళ్ళు. నేను ఒకటే చెప్పా, అతని కోరిక మేరకు మీరు వచ్చినా రాకపోయినా మేము చేసేస్తాం, బాక్స్ తెప్పించి అన్ని విధాలుగా నీట్గానే చేపిస్తాం అని చెప్పిన. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరే చేసుకోవాలి, మేము కూడా రామన్నారు. నో ప్రాబ్లం, రాకపోయినా అవసరమైతే గుంట తీస్తాం, అవసరమైతే బాక్స్ మొత్తం, అవసరమైతే తీసుకెళ్ళాడు పాట శుభ్రంగా నీటికి తీసుకెళ్ళి చేస్తే తర్వాత అంటారు, సార్ ఇంత బాగా చేశారు సార్ అంటారు. ఇంత బాగా చేశారు, మా వాళ్ళకి చాలా మంది చేయలేదు సార్. ఎట్టా యెహోవా భక్తుల మరణము గట్టిగా చెప్పనని. ఆ చివరి గడియలో నువ్వు చేయాల్సిన మంచి పని చేయకపోతే ఇంకేందండి నువ్వు ఎప్పుడంటే చేసేది? నాకు అర్థం కదా. ఆ టైంలో చేయకపోతే ఇంకెప్పుడు నువ్వు చేయగలుగుతావు? ఇంకదే కదా నీకు లాస్ట్. ఇక పెట్టడానికి లేదు, ఉండటానికి లేదు, ఏమీ లేదు కదా. ఆ కొంచెం టైంలోనే నువ్వు చూపించకపోతే ఇంకెలాగండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చివరి గడియల్లో చేయలేకపోతే ఇంక బతుకు సార్థమైంది. చచ్చిపోయిన కుక్కల్లాగా ఈడ్చుకొని పోయే ఎత్తే బాగుంటుందా? ఒక జంతువు చచ్చిపోతే తీసుకెళ్ళి ఊరు బయట ఇసిరేస్తే బాగుంటుందా? అందుకే యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి. యాకోబు చనిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో 40 రోజులు 60-70 రోజులు సిద్ధపరిచి ఏడ్చి ఐగుప్తులు చక్కగా మోసుకొని పోయి అబ్రహామును పాతిపెట్టిన దగ్గర, ఇసాకును పాతిపెట్టిన దగ్గర, శారాను పాతిపెట్టిన దగ్గర, రాహేలును పాతిపెట్టిన దగ్గర, లేయాను పాతిపెట్టిన దగ్గర పక్కన చక్కగా నీటిగా పెట్టేసేసి వచ్చారు. ఎందుకు అంత దూరం పోవాలి? ఎందుకు అంత దూరం పోయి పెట్టి రావాలి అనంటే ఆయన కోరికది. కొడుకు నెరవేర్చకపోతే దానికి విలువ లేదు. గట్టిగా లేదు చెప్పండి. విలువ లేదు, దానికి విలువ లేదు. ఈ వ్యక్తి ఎవరైతే కోరుకున్నాడో ఆ కోరికను నెరవేర్చకపోతే విలువేడుందండి ఇంకా. అందుకని అంత దూరమైన రథాలు పెట్టుకొని, గుర్రాలు పెట్టుకొని, గాడిదలు పెట్టుకొని, ఒంటెలు పెట్టుకొని వాళ్ళు సమూహముగా కొన్ని 100 కిలోమీటర్లు నడిచారు. నడిచి ఆ ప్రాంతంలోకి వెళ్ళి చక్కగా పూడ్చిపెట్టేసి వచ్చారు. ఇంత చేయాలా? ఏడవసారి పూడ్చిపెట్టకూడదు అని నేను అనుకోవడానికి లేదు. అది విలువైంది. ప్రైజ్ ది లార్డ్. నీ దృష్టిలో నీకు విలువ లేదని నువ్వు అనుకుంటున్నావేమో నాకు తెలీదు. నీ బంధువులు నిన్ను విలువగా చూడలేదేమో నాకు తెలీదు. నీ రక్త సంబంధికులు నిన్ను విలువగా చూడలేదేమో, కానీ నీ దేవుడు మాత్రం నిన్ను విలువగా చూస్తాడు. నీ దేవుడు నిన్ను గౌరవంగా చూసుకుంటాడు. గుర్తుపెట్టుకో. పక్కన వాళ్ళు చూడకపోవడం నాకు తెలియదు, కానీ వీళ్ళు నిన్ను గౌరవించకపోవచ్చు, కానీ నీ చావు నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత నువ్వు చనిపోయితే నిన్ను విలువగానే చూస్తారు. సమాజం కాదు, సంఘం. సమాజం కాదు, సంఘం. చౌడప్ప తెలుసుగా మీకు. ఆయన నాతో ఏమన్నాడు తెలుసా? చనిపోతే నన్ను ఎవరు పాతి పెడతారో నాకు తెలియదయ్యా, నేను దేవుణ్ణి నమ్ముకుంటానన్నాడు. చాలా అనారోగ్యంతో చచ్చిపోయాడు. మనిషి దగ్గరకు పోవటానికి కూడా బాగలేదు, వాసన వస్తున్నాడు. దగ్గరికి పోవటానికి కూడా చూడలేకపోతున్నాం. కానీ చనిపోయిన వార్త తెలియగానే బాక్స్ తెప్పించి అల్లుడితో చెప్పాను, అయ్యా ఆయన కోరిక ఇది, ఆయన కోరిక నెరవేర్చాలి ఖచ్చితంగా. బాక్స్ తెప్పించి సెంటు కొట్టించి నీట్గా చేపించి అందరు కలిసి చేపించాం. తర్వాత నాతో అన్నారు, కొడుకులు లేకపోయినా మీరు బాగా చేశారు సార్ అని. కొడుకులు లేకపోయినా మీరు, నేను చెబుతున్నా, నీ కొడుకులు నీకు విలువ ఇవ్వకపోవచ్చు, నాకు తెలియదు. నీ కూతుర్లు లేకపోతే నీ రక్త సంబంధికులు నీ నా అనేవాళ్ళు నీకు గౌరవం ఇస్తారో ఎవరో నాకు తెలియదు, కానీ
ఆయన మాత్రం అలాగూ చేయడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు. కాబట్టి వాక్యం ఇచ్చిన బిడ్డ, నీవు దేవుని దృష్టిలో ఒక విలువైన వ్యక్తివి. గుర్తుపెట్టుకో, నీ చావు విలువైందే, నీ బ్రతుకు విలువైందే. నీవు దేవుని సమాజంలో నాకు తెలియదు, కానీ దేవునిలో మాత్రం నీకు విలువైన వ్యక్తులే. విలువైన వ్యక్తిగా ఉంటావు, దేవుడు దాన్ని విలువగానే భావిస్తూ ఉంటాడు. కూడేరులో ముసలమ్మ చచ్చిపోతే, మీ ముసలమ్మే చనిపోతే జనవరి 1 రోజు నేను వెళ్ళిన తర్వాత చూసా, అయ్యా మరి బాక్స్కి వీటన్నిటికీ మరి డబ్బులు ఇమ్మంటారా అన్నా. ఎందుకంటే ఆ ముసలాం ప్రభు నమ్మింది, మరి వాళ్ళంతా హిందువులు, అడగటానికి నాకేం నోరు రావట్లా, ఏమన్నా అనుకుంటారేమో అని భయం వేసి డబ్బులు ఇమ్మంటారా అన్న. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? నేను చచ్చిపోతే ఈ దోణ నమ్మి నా సమాధి చేయమని చెప్పిందంట. అది అమ్మితే ఎంతో వచ్చినాయి. అందుకని వాళ్ళు ఏమన్నారు, అయ్యా నీది ₹1 వద్దు, నీకు కూడా నీకు కానుకిచ్చి చేపిస్తాం. ముసలమ్మ డబ్బులు ముసలమ్మ కొండయి, ముసలమ్మ డబ్బులు ముసలమ్మ కొండయి, నువ్వేం రూపాయి అవసరం లేదంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎంత అసలు కన్నీళ్ళు వచ్చినాయి. ఆ బాక్స్కి అన్నిటికీ వాళ్లే ఖర్చు పెట్టారు. అన్నిటి కాకుండా అదేంది జ్ఞాపకార్థ కూడికి కూడా ఈ డబ్బులు ఉంచిపోయిందంట. నేను అన్నాను, మీ దగ్గర నుంచి ₹1 తీసుకోవడానికి ఆ తల్లి ఇష్టపడలేదే. ఎంత అండి, సమాజము గుర్తించకపోవచ్చు కానీ దేవుడు మాత్రం నిన్ను, నీ దేహము విలువైందే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకంటాడు, నువ్వు నిద్రించిన తర్వాత మరలా నువ్వు లెగుస్తావంటాడు. కడబోర మోగిన తర్వాత నువ్వు లెగుస్తావు అంటాడు. సమాధులు తెరవబడతాయంట. మహిమ శరీరాన్ని ధరిస్తాయంట. మహిమ శరీరము ధరించి ఈ మహిమ శరీరము కలిగి ముందుకు వెళ్ళిపోతాయంట. కాబట్టి నువ్వు కేవలం నిన్ను ఏ గాలికో, కాకులకో, పక్షులకో కాదు, నిన్ను సమాధి చేసిన తర్వాత మరలా నువ్వు లేగిసే అవకాశము దేవుడిస్తున్నాడు. సమాధులు తెరవబడతాయంట, మహిమ శరీరం కలిగి తీసుకొని వస్తాయంట. వాక్యం వింటున్న బిడ్డలారా, నేను చెబుతున్నాను, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి, గట్టిగా చెప్పు, విలువైందా? విలువ కాదా? విలువైంది. కాబట్టి నువ్వు విలువైన వ్యక్తి గుర్తించుకో, దేవునిలో ఉండు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను బహు విలువగా చూసుకుంటాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.